మనము దినం 3 సిలిండర్ల ఆక్సిజన్ ని పీలుస్తామట. ఒక్కో సిలిండర్కి 700 వేసుకున్నా రోజుకు 2100 ఖర్చు అవుతుంది. 65 ఏళ్ళు బతికినామనుకోర్రి ఆక్సిజన్ పేరు మీద ఓ 5 కోట్లు ఒడిపించుకోవాల్సిందేనట. పచ్చదనం కాపాడే ఒక సంగపోలు చెప్పిన ముచ్చటిది. రేపు గాలి దొరకలేదనుకో గాలి సిలిండర్ కొనుక్కోవాల్సిందే ఇక. మరి ఆ పరిస్థితి రావద్దంటే ఒకే ఒక్క మార్గం ఉంది. మొక్కలు పెట్టాలి, చెట్లు అయ్యేటట్టు సాదాలి, ఆ చెట్లను కాపాడుకోవాలి. మరి గీలేంద్ర నాయన వాళ్ళ గొడ్డన్లు మొండి పోను, వాళ్ళ రంపాలు అరిగిపోను. ఈ గురం ఇళ్ళకితే ఈగలొచ్చి చెడగొట్టినట్టే ఉన్నది పొన్రి. ఆగో పెద్ద పెద్ద చెట్లను ఎట్లా నరికి పాడేసిండ్రో, రంపాలతోని 7 కాడికి తుంటలు చేసిండ్రు ముద్దుగా. మొద్దులు లేవట్టుడు మనుషులతోని కాదని క్రేన్ తెప్పించి ట్రాక్టర్లకు ఎక్కిస్తున్నారు. ఒక్కొక్కటి ఎంత దొడ్డున్నాయో చూడుండ్రి. ఇంత గొప్ప కార్యం జరిగింది వరంగల్ అజంజాయి మిల్లేరియాల. వెనకట నిజాం నవాబుల కాలంలో పెట్టిన చెట్లట ఇవన్నీ. కొన్ని చెట్లయితే 100 ఏళ్లకు మీదనే ఉండొచ్చునట. మొత్తం 7 కాడికి పొతం పెట్టిరు. ఇప్పుడు ఎందుకో తెలుసునా, సీఎం సార్ సభ కోసం వరంగల్లో సభ పెడితే ప్రధానమంత్రి అవుతారని ఓ సెంటిమెంట్ ఉన్నదట. అప్పట్ల పివి నరసింహారావు సారు ఇదే జాగల మీటింగ్ పెడితే ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నాడట. అప్పుడు సభలంటే చిన్నగా ఉండేటి, చెట్ల తెరివి ఎవ్వరు పోలే. ఓ దిక్కు పెద్ద పెద్ద మానులను కొట్టేసుకుంటా, ఇంకో దిక్కు హరితహారం అని 17 కోట్ల మొలకలు నాటిస్తున్నారు. ఆ మొలకలు పెరిగి ఈ చెట్లు కావాలంటే ఎన్నేళ్ళు పట్టాలి సార్లు? ఇట్లయితే ఆనలు వాపస్ వచ్చినట్టే, కోతులు వాపస్ పోయినట్టే.